జూన్ 6వ తేదీ సాయంత్రం 5 గంటలకు కోహెడ ప్రాంతంలో అంతర్జాతీయ సమీకృత మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి శుక్రవారం నాడు కోహెడ మార్కెట్ స్థలాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు మరియు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి కె సురేంద్రమోహన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, మల్కాజ్గిరి సిపి సుమతి, రాష్ట్ర స్థాయి అన్ని విభాగాల అధికారులు, స్థానిక నాయకులు హాజరయ్యారు. రంగన్న గారికి, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారికి, ముఖ్య కార్యదర్శి సురేంద్రమోహన్ గారికి, కమిషనర్ గోపి గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారి వారి బృందానికి, డైరెక్టర్లందరికీ, పోలీస్ అధికారులు, అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి, ఇచ్చేసినటువంటి ప్రాంత పెద్దలందరికీ, మిత్రులందరికీ, పత్రికా విలేకరులకి ధన్యవాదాలు. అందరూ చెప్పినట్లుగానే ముఖ్యమంత్రి గారు ఆయన అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజుల్లోనే ఇందాక రంగారెడ్డి గారు చెప్పినట్లుగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ మార్కెట్ యొక్క చరిత్ర చూసినటువంటి వ్యక్తిగా, ఆనాడు ఆ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలిని పరిశీలించినటువంటి వ్యక్తిగా, ఆనాడు ఈ ప్రాంతానికి పిసిసి అధ్యక్షుడిగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రంగారెడ్డి గారు ద్వారా ఈ ప్రాంత మార్కెట్ని పరిశీలించి భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక అంతర్జాతీయ మార్కెట్ని ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజునే ఆయన సంకల్పించి, ఆ సంకల్పానికి తగ్గట్టుగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో ఇచ్చినటువంటి భూమికి ఇంకా లాజిస్టిక్స్ సంబంధించి కానీ, ఇప్పుడు ఉన్నటువంటి రోడ్ నెట్వర్క్ కి సంబంధించి భవిష్యత్తులో వచ్చే ట్రిబ్యునల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అంతర్జాతీయ మార్కెట్కి ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వ్యాపారస్తుల్ని, ఎక్స్పోర్టర్స్ ని, ఇంపోర్టర్స్ ని ఆకర్షించేటటువంటి స్థాయిలో ఆనాడు తలచినటువంటి మార్కెట్ ని పెద్ద ఎత్తున నిర్మాణం చేయాలని సంకల్పించి కొంత ఆలస్యమైనా ఆయన అనుకున్నటువంటి రీతిలో, అనుకున్నటువంటి స్థలంలో రింగ్ రోడ్డుకు పక్కగానే ఈ స్థలాన్ని జిల్లా కలెక్టర్ గారు నారాయణ రెడ్డి గారికి పదే పదే విజ్ఞప్తి చేసి ఈ యొక్క అంతర్జాతీయ మార్కెట్ కి సంబంధించి భవిష్యత్తుకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా చూడమని చెప్తే నారాయణ రెడ్డి గారు వారి యంత్రాంగం ఈ యొక్క ఓఆర్ఆర్కి అనుసంధానం చేసి ఈ స్థలాన్ని కేటాయించడం, మధుసూదన్ రెడ్డి గారు, రంగారెడ్డి గారు, ఎంపీ గారు, ఈ ప్రాంత నాయకులందరూ కూడా ఈనాడు తాత్కాలికమైనటువంటి మార్కెట్కి సుమారు ప్రతి సంవత్సరం 7-8 వేల కోట్లు అద్దె చెల్లిస్తూ అరాకొరా సౌకర్యాలతోటి జరుగుతున్నటువంటి ఆ గడ్డన్నారం మార్కెట్ ని వెంటనే ఇక్కడికి బదలాయించి రాష్ట్ర రైతాంగానికే కాకుండా ఇక్కడ ప్రతి వస్తువు అమ్ముకునేటట్టుగా, కొనేటట్లుగా, ఏ వ్యాపారం ఏ దేశానికి అవసరమైతే ఆ దేశం, ఏ రాష్ట్రానికి అవసరమైతే ఆ రాష్ట్రం ఇక్కడికి తీసుకురావచ్చు, ఇక్కడ నుంచి తీసుకెళ్లవచ్చు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని రకాలుగా, అది స్టోరేజ్ కావచ్చు, కోల్డ్ స్టోరేజ్ కావచ్చు, పూలు కావచ్చు, పండ్లు కావచ్చు, మాంసం కావచ్చు, ఏ రకమైనటువంటి రైతు పండించినటువంటి ప్రతి పంటకి సౌకర్యం కల్పించి భవిష్యత్తులో రేపు రాబోయేటటువంటి ఈ యొక్క మోడర్నైజేషన్ కి సంబంధించినటువంటి మార్కెట్ అంతర్జాతీయంగా కీర్తిని, ఖ్యాతిని తెచ్చుకోవడం కోసం మీరు ఇందాక ప్రెజెంటేషన్ లో చూశారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశంలో మొట్టమొదటి సమీకృత పండ్ల మార్కెట్ కోయిడా మార్కెట్. అది రేవంత్ రెడ్డి గారి యొక్క సంకల్పం, ఈ ప్రభుత్వం యొక్క కృషి వల్ల మా సెక్రటరీ గారు 3 సంవత్సరాల్లోనే దీనికి ఒక రూపం తీసుకురావాలి, మొదటి సంవత్సరంలోనే అత్యవసరమైనటువంటి కార్యక్రమాలు జరిగేటట్టుగా పనులు పూర్తి చేయాలి. నెక్స్ట్ డిసెంబర్, జనవరి కల్లా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఇయర్ లో సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ రేవంత్ రెడ్డి గారి హయాంలోనే ఈ మార్కెట్ ని రూపుదిద్దాలనేది వ్యవసాయ శాఖ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయం. కాబట్టి దానికి తగ్గట్టుగా జిల్లా యంత్రాంగం, అదేవిధంగా వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు మనసు పెట్టి ఈ యొక్క అంతర్జాతీయ మార్కెట్ ని ముఖ్యమంత్రి గారి సంకల్పానికి అనుగుణంగా
రాష్ట్ర రైతాంగం యొక్క అవసరాలకు అనుగుణంగా ప్రతి వినియోగదారుడికి స్వచ్ఛమైనటువంటి శ్రేష్టమైనటువంటి అన్ని పండ్లు పూలు మాంసం అన్ని వస్తువులు తినుబండారాలకు సంబంధించిన ప్రతి వస్తువుని ఇక్కడి నుంచే మార్కెట్ అయ్యేటటువంటి విధంగా ఈ మార్కెట్ రూపుదిద్దుకుంటుంది. ఈ అంతర్జాతీయ మార్కెట్ కి గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు సాయంత్రం భూమి పూజ నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క అరేంజ్మెంట్స్ కి సంబంధించి ఎంపీ గారు ఎమ్మెల్యే గారి ద్వారా పరిశీలించడానికి ఇచ్చేసినటువంటి అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పత్రికా విలేకరులు కూడా ఈ యొక్క మార్కెట్ యొక్క భవిష్యత్తు దాని మీద ఆధారపడినటువంటి తెలంగాణ రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీకు తెలుసు గత 2.5 సంవత్సరాల కాలంలోనే భారతదేశంలో ఏ ప్రభుత్వం తలపెట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రైతాంగ శ్రేయస్సు కోసం 1,00,000 కోట్లు రైతాంగం యొక్క ఖాతాల్లోకి జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు లేకపోయినా రైతాంగానికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలకు అనుగుణంగానే పరిపాలన కొనసాగిస్తూ రైతు భరోసా, రైతు బీమా, అదేవిధంగా ఆగిపోయినటువంటి అన్ని వ్యవసాయ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసుకుని యుద్ధాల పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, వాతావరణ పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, జియో పొలిటికల్ రీజన్స్ తోటి ఎరువుల సప్లైలో ఇబ్బంది వస్తుంది. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల వాడి యొక్క ట్రేడ్ అగ్రిమెంట్స్ తోటి భారతదేశ రైతాంగానికి నష్టాలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పదే మేము డిమాండ్ చేస్తున్నాం. మా రైతులు పండించేటటువంటి పంటలకి గిట్టుబాటు ధరతో పాటు ఎంఎస్పీ ప్రకటించడమే కాదు, మీరు దాన్ని మేము ప్రొక్యూర్ చేసినటువంటి పంటల్ని మీరు కొనుగోలు చేసి వాటిని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటటువంటి బాధ్యత భారత ప్రభుత్వం తీసుకోవాలి. వాళ్ళన్నింటినీ పక్కన పెట్టి ఎంఎస్పీ ప్రకటించి చేతులు కట్టుకుని కూర్చుంటే ఆ భారం అంతా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పడి వేల కోట్ల రూపాయల పంటలు అకాల వర్షాలకు తడిసిపోయి రైతులు కష్టాలు పడతా ఉంటే ఆ కష్టాలని కన్నీడని కూడా వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం వాడుకోవడానికి కొన్ని పరానభుక్తులైనటువంటి రాజకీయ పార్టీలు పాటుపడుతున్నాయి అంటే అంతకంటే అపహాస్యం లేదు. గతంలో పాలించినటువంటి పార్టీలు కావచ్చు, రైతులను ఇబ్బందులు పెట్టి కష్టాలు పాలు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కూడా తయారు చేయకుండా ఈనాడు అన్ని కష్టాలకి మూలమైనటువంటి పార్టీ, భవిష్యత్తులో అధికారం కావాలని తాపత్రయపడేటటువంటి భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేస్తా ఉంది. మా రైతులు పండించినటువంటి పత్తి పంటని కొనకుండా అమెరికా నుంచి ఇంపోర్ట్ డ్యూటీ తీసేసి పత్తిని దిగుమతి చేసుకునే పరిస్థితి. మా పామాయిల్ రైతుల యొక్క పంటని మీరు కొనుగోలు చేయకుండా ఇంపోర్ట్ డ్యూటీని కూడా తగ్గించి మలేషియా, ఇండోనేషియా నుంచి ఆయిల్ ఫామ్ ఇంపోర్ట్ చేసుకునేటటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలు. కాబట్టి దయచేసి ఎరువుల విషయంలో కానీ ఆఖరికి ట్రాన్స్పోర్ట్ విషయంలో డీజిల్ కూడా సప్లై చేయలేకుండా ఈనాడు కొన్న ధాన్యాన్ని కూడా సక్రమైన సమయంలో సరైన సమయంలో గోడౌన్కు చేర్చాలంటే కూడా భారత ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల మా రైతులకు కష్టాలు ఏర్పడ్డాయి. అయినా సరే భారతదేశం మొత్తం ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేసిందో ఒక తెలంగాణ రాష్ట్రమే 70 లక్షల మెట్రిక్ టన్నులు చేసింది. ఇంకా 2-3 రోజుల్లో మిగతాది కూడా కంప్లీట్ చేసి భారత జాతి మొత్తానికి అన్నం పెట్టగలిగేటటువంటి తెలంగాణ రైతాంగాన్ని కష్టాలు పాలు చేస్తున్నటువంటి భారత ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కావచ్చు, మా రైతు కష్టాలని మీరు రాజకీయాలకు వాడుకుంటే అంతకంటే మీకు దౌర్భాగ్యం వేరేది ఉండదు అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి రేపు మార్కెట్ కి సంబంధించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మార్కెటింగ్ శాఖ అన్ని ధాన్యాలు మీరు వదిలేసినటువంటి మొక్కజొన్న కానీ, మీరు కాదన్న జొన్నలు కానీ, సోయా కానీ, సన్ఫ్లవర్ కానీ, కందులు కానీ, మినుములు కానీ, పెసలు కానీ ఎంఎస్పీ ధరకి కొనుక్కుంటున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. వీటన్నిటిని పక్కన పెట్టి ఏ రాష్ట్రంలో కూడా కొనుగోలు చేయట్లేదు. అయినా సరే మా రాష్ట్ర ప్రభుత్వానికి భారమైనా, ముఖ్యమంత్రి గారికి ఇబ్బంది ఉన్నా ఒత్తిడి చేసి ఈరోజు రైతు పంటలన్నింటినీ కొనుగోలు చేసి వాటిని మాకు నిల్వ చేయడానికి కూడా వేర్ హౌసింగ్ ద్వారా కనీసం క్రియేట్ చేయమంటే కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే పక్క రాష్ట్రాల్లో గోడౌన్స్ కూడా రెంట్కి తీసుకుని
మా రైతులను కాపాడుకుంటున్నాం. భవిష్యత్తులో తప్పకుండా తెలంగాణ రైతాంగం ఇప్పటికే అన్ని పంటలలో నెంబర్ 1 ఉంది. భారతదేశంలో ప్యాడీ ప్రొడక్షన్ లో భారత రైతాంగం తెలంగాణ రైతు నెంబర్ 1 ఉన్నారు. అదేవిధంగా ఆయిల్ ఫామ్ లో తెలంగాణ రైతు నెంబర్ 1 గా ఉన్నాడు. మిగతా పంటలు కూడా అత్యధిక శాతం భారత ప్రజానీకానికి పంచిపెట్టగలిగేటటువంటి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ తెలంగాణ ప్రభుత్వం యొక్క కార్యక్రమాల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కోయిడా మార్కెట్ 239 ఎకరాలు ఇచ్చినటువంటి రెవెన్యూ శాఖకి, ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర రైతాంగం పక్షాన ధన్యవాదాలు. దానికి సహకరించినటువంటి మా రంగన్న గారికి, రామిరెడ్డి గారికి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి, మధుసూదర్ రెడ్డి గారికి, అదేవిధంగా మార్కెటింగ్ శాఖ రేపటి నుంచి కార్యక్రమాన్ని ఉధృతంగా అనుకున్న సమయంలో పూర్తి చేసి తెలంగాణ రైతాంగానికి మనం అప్పచెప్పాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారి సంకల్పానికి అనుగుణంగా యంత్రాంగం ముందుకెళ్లి పనిచేయాలని చెప్పి ఏ అవసరం వచ్చినా జిల్లా యంత్రాంగాన్ని తప్పితే ముఖ్యమంత్రి గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర మీకు ఏదైనా సమస్యలు వస్తే నిర్మాణంలో వెంటనే ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకొని ఈ అంతర్జాతీయ మార్కెట్ భారతదేశంలో అగ్రగామిగా కోయిడా మార్కెట్ నిలవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ రాష్ట్ర రైతాంగం తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.